హాయ్ అండి. ఇవాళ రోజుల్లో చాలా మందికి వెయిట్ లాస్ అవ్వడం చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. చాలా ఈజీ కూడా వెయిట్ లాస్ అవ్వడం. కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలియక వెయిట్ లాస్ అవ్వడం కోసం తినడం మానేస్తున్నారు. కొంతమంది ఏమో జిమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. కొంతమంది ఏమో యూట్యూబ్లో చూసి కాకరకాయ జ్యూసులు, ఆనియన్ జ్యూసులు, సంథింగ్ ఏదైతే జ్యూసులు తాగేస్తున్నారు. బట్ చాలా పెద్ద భ్రమలో ఉన్నారు మీరందరూ. ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మీకు ఏం ఎఫెక్ట్ చూపించదు. మీ ఏజ్ పెరిగే కొద్దీ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తక్కువలో వెయిట్ లాస్ అయిపోదాం అసలు మాకు చాలా చీప్ గా వెయిట్ లాస్ అయిపోదాం అనుకునే వాళ్ళు మీరు ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేయండి. మీ బాడీ ఏమి అంత చీప్ కాదు, ఓకేనా? మీ బాడీ చాలా కాస్ట్లీ, తెలుసా అండి? మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ చాలా కాస్ట్లీ ఆర్గాన్స్. ఆ ఆర్గాన్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటేనే మనం హెల్దీగా ఉండగలుగుతాం. మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? మీ బాడీలో మజిల్ ని గెయిన్ చేయాలి. మీరు మజిల్ గెయిన్ చేయగలిగితేనే మీ బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అయితేనే కదా మీరు వెయిట్ లాస్ అవ్వగలుగుతారు. అంతేగాని మీరు యూట్యూబ్ లో చూసి ఏదో జ్యూసులు చేసుకొని తాగేసినంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వరు. వెయిట్ లాస్ అవ్వడం ఎలా తెలుసా? ఈజీగా మీరు 2 రోజులు తినడం మానేసేయండి. చాలా చక్కగా 2 to 3 kgs కనిపిస్తారండి తగ్గడం, తెలుసా? అది తగ్గడం అంటే వెయిట్ లాస్ అయినట్ట. మళ్ళీ 2 రోజుల తర్వాత మీరు ఫుడ్ మంచిగా తినండి, 5 kgs పెరిగి చూపిస్తారు, తెలుసా? మీకు అది తెలియక చేస్తున్న మిస్టేక్స్. మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఎలా అనేది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.